హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఓజస్వి క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఓల్డ్ సారీని యూజ్ చేసుకుని 7 to 8 years బేబీ గర్ల్ యొక్క లాంగ్ ఫ్రాక్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూద్దాం. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో అప్లోడ్ చేస్తాను. ఫ్రెండ్స్, మీరు వీడియోని లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తేనే మీకు మొత్తం ప్రాసెస్ అనేది ఏ విధంగా చేసుకోవాలో అర్థమవుతుంది. నేను ఎవ్రీ పాయింట్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు వీడియోని లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఫ్రాక్ని స్టిచ్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను ఒక ఓల్డ్ శారీని తీసుకున్నాను. శారీ అనేది మనకి ఈ విధంగా ఉంది. మన లాంగ్ ఫ్రాక్స్ని స్టిచ్ చేసుకోవడం కోసం డబల్ కలర్ ఉన్న శారీని అండ్ బిగ్ బార్డర్ ఉన్న శారీని తీసుకుంటే లాంగ్ ఫ్రాక్ యొక్క లుక్ అనేది ఎక్కువగా ఎలివేట్ అవుతుంది. ముందుగా మన శారీకి పళ్ళు పార్ట్ ఉంది కదా, ఆ పళ్ళు పార్ట్ని ఇక్కడ నేను బాడీ పార్ట్ కింద యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ముందుగా మనం ఆ పళ్ళు పార్ట్ని కట్ చేసుకుని సపరేట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రిమైనింగ్ శారీ ఉంది కదా, అది ఎన్ని మీటర్స్ ఉందో ఒక్కసారి టేప్తో మెజర్ చేసుకోవాలి. టేప్ని ఈ విధంగా పెట్టుకొని మనకి ఎన్ని మీటర్స్ వచ్చిందో రిమైనింగ్ శారీ అనేది ఒకసారి మెజర్ చేసుకుని పెట్టుకోవాలి. ఇక్కడ నా టోటల్ శారీ యొక్క విడ్త్ అనేది 4 meters 80 centimeters వచ్చింది. అందులో నేను ఈ లాంగ్ ఫ్రాక్ కోసం 3 metersని యూస్ చేసుకుంటున్నాను. మిగిలిన రిమైనింగ్ పీస్ అంతా వాళ్ళ మదర్ ఏమో దానికి ఒక సింపుల్ కుర్తీని స్టిచ్ చేయమన్నారు, దానికి యూస్ చేసుకుంటున్నాను. మీకు ఇంకా గేర్ ఎక్కువగా కావాలి అనుకుంటే మీరు టోటల్గా 4 metersని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 3 metersని బాటమ్ పార్ట్కి యూస్ చేసుకుంటున్నాను అనమాట. సో ముందుగా మన శారీని ఈ విధంగా బాటమ్ పార్ట్కి బాడీ పార్ట్కి ఎన్నెన్ని మీటర్స్ కావాలి అనేది సపరేట్గా కట్ చేసుకుని పెట్టుకొని తీసుకోవాలి. ఈ లాంగ్ ఫ్రాక్ కోసం నేను 3 meters బాటమ్ పార్ట్ కోసం కట్ చేసుకున్నాను కదా, అదే విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా క్రేప్ లైనింగ్ ఫ్యాబ్రిక్ 2 meters తీసుకున్నాను. అండ్ బాడీ పార్ట్ కోసం కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని 1 meter తీసుకున్నాను. 7 to 8 years బేబీ గర్ల్ యొక్క లాంగ్ ఫ్రాక్ యొక్క మెజర్మెంట్స్ అనేది ఈ విధంగా ఉంటాయి. ఫ్రాక్ యొక్క టోటల్ లెంత్ 41 inches, బాడీ పార్ట్ యొక్క లెంత్ 11 inches, బాటమ్ పార్ట్ యొక్క లెంత్ 30 inches, షోల్డర్ 11 inches, చెస్ట్ రౌండ్ 24 inches, వేస్ట్ రౌండ్ 22 inches. ముందుగా మనం టాప్ పార్ట్ యొక్క కటింగ్ అనేది లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద చేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ కోసం ఒక పీస్, బ్యాక్ పార్ట్ కోసం ఒక పీస్ అని 2 pieces కట్ చేసుకుని తీసుకున్నాను. ఇక్కడ ఫ్యాబ్రిక్ యొక్క లెంత్ విత్ ఎంత తీసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఇది ఫ్రంట్ పార్ట్ కోసం తీసుకున్న పీస్ అన్నమాట. ఫ్రంట్ పార్ట్ యొక్క విత్ ఎంత తీసుకోవాలి అంటే, ఫ్రంట్ పార్ట్ యొక్క విత్ కోసం ఇక్కడ నేను 16 inches తీసుకున్నాను. 16 inches తీసుకోవాలి అని మనకి ఏ విధంగా తెలుస్తుంది అంటే, బేబీ యొక్క చెస్ట్ రౌండ్ ఎంత ఉందో చూసుకోండి. ఇక్కడ బేబీ యొక్క చెస్ట్ రౌండ్ 24 inches ఉంది. దానికి నేను ఈజ్ అలవెన్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట. 2 inches ఈజ్ అలవెన్స్ యాడ్ చేసుకుంటే 24 + 2 26 inches అయింది. ఆ 26 inchesని డివైడెడ్ బై 4 చేసుకుంటే 6.5 inches వస్తుంది. ఆ 6.5 inchesకి మీరు సీమ్ అలవెన్స్ ఎంత పెట్టుకుంటున్నారు అనేది కూడా చూసుకోవాలి. 1.5 inch సీమ్ అలవెన్స్ పెట్టుకుంటే 1.5 inch యాడ్ చేసుకోవాలి. 2 inches పెట్టుకుంటే 2 inches యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 inch యాడ్ చేసుకుంటున్నాను. సో 6.5 inch + 1.5 inch ఎంత అయింది? 8 inches. 8 inches అనేది డబల్ ఫోల్డ్లో ఉన్నప్పుడు, ఇక్కడ నేను సింగిల్ ఫోల్డ్ చూపిస్తున్నాను కదా, 8 + 8 16 inches. సో అందుకు నేను ఫ్రంట్ పార్ట్ యొక్క విత్ అనేది 16 inches తీసుకున్నాను. మనం ఫ్రంట్ పార్ట్ యొక్క విత్ కన్నా బ్యాక్ పార్ట్ యొక్క విత్ అనేది ఎప్పుడు కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకు అంటే మనం బ్యాక్ పార్ట్లోని హుక్ అండ్ ఐ పట్టీని కానీ జిప్ని కానీ స్టిచ్ చేసుకుంటాం. ఆ మార్జిన్ కోసం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది తీసుకోవాలి. సో ఇది మన ఫ్రంట్ పార్ట్ యొక్క విత్ అన్నమాట, 16 inches. ఇప్పుడు బ్యాక్ పార్ట్ యొక్క విత్ కూడా ఎంత పెట్టుకోవాలి అనేది చూద్దాం. ఇక్కడ బ్యాక్ పార్ట్ యొక్క విత్ అనేది నేను 19 inches తీసుకున్నాను. అంటే ఫ్రంట్ పార్ట్ కన్నా 3 inches ఎక్స్ట్రా తీసుకున్నాను. ఎందుకు అంటే మనం సెంటర్లో హుక్ అండ్ ఐ పట్టీని స్టిచ్ చేసుకుంటాం కదా, ఆ హుక్ అండ్ ఐ పట్టీ అనేది సపరేట్గా వేరే పీస్ వెయ్యకుండా ఈ తీసుకున్న 3 inches ఉంది కదా, దాన్నే ఫోల్డ్ చేసుకుని నేను హుక్ అండ్ ఐ పట్టీ కింద కన్వర్ట్ చేసుకుంటున్నాను. మీకు అలా వద్దు అనుకుంటే, మీరు సపరేట్గా హుక్ అండ్ ఐ పట్టీ స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే బ్యాక్ పార్ట్ యొక్క విత్ అనేది ఫ్రంట్ పార్ట్ కన్నా ఒక 1 inch ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. అంటే మనం ఫ్రంట్ పార్ట్ యొక్క విత్ 16 inches తీసుకున్నాం కదా, సో బ్యాక్ పార్ట్ యొక్క విత్ 17 inches తీసుకుంటే సరిపోతుంది. మీరు సపరేట్గా హుక్ అండ్ ఐ పట్టీని స్టిచ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ నేను
ఈ ఫ్యాబ్రిక్ నే కన్వర్ట్ చేసేసుకుంటాను హుక్ అండ్ డై పట్టీ కింద, ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ తీసుకుంటున్నాను కాబట్టి. అందుకనే నేను బ్యాక్ పార్ట్ యొక్క విత్ అనేది 19 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఈ విధంగా మనం 2 పీసెస్ ని తీసుకొని మనం సెంటర్ లో ఫోల్డ్ చేసుకొని రెండింటిని ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఒకేసారి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకోవచ్చు, లేదంటే సపరేట్ గా కూడా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు ఒకేసారి కట్ చేసేసుకోవాలనుకుంటున్నాను. దానికోసం మనం ఏ విధంగా ఫోల్డ్ చేసుకుని ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలి అనేది ఇప్పుడు చూపిస్తాను. ముందుగా మనం సెంటర్ లో ఫోల్డ్ చేసుకోవాలి ఫ్యాబ్రిక్ ని. ఇది బ్యాక్ పార్ట్ అన్నమాట. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ ని ఫోల్డ్ చేస్తున్నాను. ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ లో ఫ్రంట్ పార్ట్ కన్నా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ తీసుకున్నాం కదా, ఎంత తీసుకున్నాం? 3 ఇంచెస్. ఆ 3 ఇంచెస్ ని మనం ఇక్కడ కార్నర్ లో మార్కింగ్ అనేది చేసుకోవాలి. అంటే ఇక్కడ ఫ్యాబ్రిక్ చూడండి డబల్ ఫోల్డ్ లో ఉంది, అంటే ఇక్కడ మనం 1.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచ్, ఇక్కడ 1.5 ఇంచ్, 3 ఇంచెస్ ఎక్స్ట్రా అనమాట మనం తీసుకుంది. సో ముందుగా బ్యాక్ పార్ట్ లో ఈ కార్నర్ లో మనం తీసుకున్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా, దాన్ని మార్కింగ్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. మనం ఎంత తీసుకున్నా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్. సో బ్యాక్ పార్ట్ లో ఈ కార్నర్ లో నేను 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మనం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ ఫ్యాబ్రిక్, దాన్ని మార్కింగ్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద మన ఫ్రంట్ పార్ట్ ని కూడా డబల్ ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి. పెట్టుకునేటప్పుడు ఇక్కడ లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఆ లైన్ కి లోపలికి పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ పెట్టుకోకూడదు, ఈ లైన్ కి లోపలికి పెట్టుకోవాలి. పెట్టుకుని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు మనం ఒకేసారి కటింగ్ చేసుకోవచ్చు. చూడండి, ఇది మన ఫ్రంట్ పార్ట్ కదా, ఈ ఫ్రంట్ పార్ట్ ని కూడా ఈ విధంగా సెంటర్ లో ఫోల్డ్ చేసేయాలి. ఫోల్డ్ చేసేసి అప్పుడు బ్యాక్ పార్ట్ మీద ప్లేస్ చేయాలన్నమాట. ప్లేస్ చేసుకునేటప్పుడు మనం ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ కి లోపలికి పెట్టుకోవాలి. ఇక్కడ ఫ్యాబ్రిక్ అనేది మనకి 4 ఫోల్డ్స్ అయింది. 1 2 3 4. ఈ విధంగా మనం ఫ్యాబ్రిక్ ని 4 ఫోల్డ్స్ అనేది చేసుకుని పెట్టుకోవాలి. మనం ఫ్యాబ్రిక్ యొక్క విత్ అనేది ఎంత తీసుకోవాలో క్యాలిక్యులేట్ చేసుకుని అంత ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటిని ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసుకుని పెట్టుకున్నాను. బాడీ పార్ట్ యొక్క లెంత్ మనది 11 ఇంచెస్. దానికి 1 ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకుని మనం ఇక్కడ 12 ఇంచెస్ లెంత్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ టాప్ పార్ట్ లో ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. ఇది మనం షోల్డర్స్ ని జాయిన్ చేసుకుంటాం కదా, ఆ మార్జిన్ కోసం ఈ విధంగా టాప్ పార్ట్ లో ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని మనం ఒక లైన్ ని డ్రా చేసుకుంటాం. ఇప్పుడు మనం ఈ ఫోల్డెడ్ సైడ్ ఉంది కదా, ఇక్కడ షోల్డర్స్ ని మార్క్ చేసుకోవాలి. బేబీ యొక్క షోల్డర్ 11 ఇంచెస్ ఉంది. 11 ని హాఫ్ చేసుకుంటే 5.5 ఇంచెస్ వస్తుంది. సో మనం ఇక్కడ 5.5 ఇంచెస్ దగ్గర షోల్డర్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా షోల్డర్స్ ని మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి కిందకి ఆర్మ్ హోల్ ని మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ ని మార్క్ చేసుకునేటప్పుడు ఈ పైన 1/2 ఇంచ్ షోల్డర్ మార్జిన్ కోసం మార్క్ చేసుకున్నాం కదా, దీన్ని లీవ్ చేసుకుని టేప్ ని మనం ఇక్కడ పెట్టుకొని ఇక్కడ నుంచి కిందకి ఆర్మ్ హోల్ ని మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ ని మార్క్ చేసుకోవడానికి ఫార్ములా ఈజ్ చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 5 చేసుకుని తీసుకోవాలి. ఇక్కడ బేబీ యొక్క చెస్ట్ రౌండ్ 24 ఇంచెస్, కానీ దానికి నేను 2 ఇంచెస్ ఈజ్ అలవెన్స్ ని యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకు అంటే పిల్లలు ఎదుగుతారు కదా, కొంచెం లూజ్ ఉండాలి, అందుకోసం నేను 2 ఇంచెస్ ఈజ్ అలవెన్స్ ని యాడ్ చేసుకుంటున్నాను. సో 26 డివైడెడ్ బై 5 చేసుకుంటే మనకి 5.2 ఇంచెస్ వస్తుంది. సో మనం ఇక్కడ ఆర్మ్ హోల్ కోసం 5.2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఒక్కసారి ఇక్కడ కూడా చెకింగ్ అనేది చేసుకోవాలన్నమాట. అంటే పైన 5.5 ఇంచ్ షోల్డర్ మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ కూడా 5.5 ఇంచెస్ ఉందా, లేకపోతే ఈ డాట్ అనేది కొంచెం ముందుకి వెనక్కి వెళ్ళిందా అని చెక్ చేసుకోవాలి. చూసారా, మనకి ఇక్కడికి రావాలి కరెక్ట్ గా, నాకు డాట్ అనేది ఇక్కడికి వెళ్ళిపోయింది. సో మనం ఎప్పుడు కూడా ఆర్మ్ హోల్ ని మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పాయింట్ ని కలుపుతూ ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా ఆర్మ్ హోల్ ని మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఇక్కడ చెస్ట్ రౌండ్ లో 4th పార్ట్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ బేబీ యొక్క చెస్ట్ రౌండ్ 24 ఇంచెస్, దానికి నేను 2 ఇంచెస్ ఈజ్ అలవెన్స్ కోసం యాడ్ చేసుకుంటున్నాను. 24 + 2 26 ఇంచెస్. ఆ 26 ఇంచెస్ లో 4th పార్ట్ 6.5 ఇంచెస్. సో మనం ఇక్కడ 6.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. టేప్ ని ఈ విధంగా పెట్టుకొని 6.5 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకుని అక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. అదే విధంగా
కిందన మనం వేస్ట్ రౌండ్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ బేబీ యొక్క వేస్ట్ రౌండ్ 22 ఇంచెస్. 22 ఇంచెస్ కి 2 ఇంచెస్ ఈజ్ అలవెన్స్ ని కూడా యాడ్ చేస్తున్నాను. 22 ప్లస్ 2 24 ఇంచెస్. ఆ 24 ఇంచెస్ లో ఫోర్త్ పార్ట్ 6 ఇంచెస్. సో ఇక్కడ నేను 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ 2 పాయింట్స్ ని కలుపుతూ ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మన ఈ సైడ్ లో సీమ్ అలవెన్స్ ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ సీమ్ అలవెన్స్ అనేది మనం 1.5 ఇంచ్ ఆర్ 2 ఇంచెస్ పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ 1.5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఈ విధంగా సీమ్ అలవెన్స్ కోసం 1.5 ఇంచ్ దగ్గర మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుని ఈ 2 పాయింట్స్ ని కలుపుతూ మనం ఇక్కడ ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మన ఈ కార్నర్ లో పైకి 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుని మనం ఇక్కడ కర్వ్ షేప్ ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనం ఈ విధంగా కర్వ్ షేప్ ని ఎందుకు తీసుకున్నామంటే మనం బాడీ పార్ట్ ని బాటమ్ పార్ట్ ని జాయిన్ చేసుకుంటాం కదా, అప్పుడు మనకి సైడ్ లో పైకి ఎత్తి పెట్టకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా కర్వ్ షేప్ ని తీసుకుంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది సైడ్ లో. అందుకోసం ఈ విధంగా పైకి 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఈ విధంగా కర్వ్ షేప్ ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఆర్మ్ హోల్ లైన్ ని డ్రా చేసుకున్నాం కదా, ఈ ఆర్మ్ హోల్ లైన్ లో ఎగ్జాక్ట్ గా మిడ్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఎగ్జాక్ట్ గా మిడ్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు మన ఈ కార్నర్ లో ఆర్మ్ హోల్ కర్వ్ కోసం మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ కర్వ్ కోసం ఇక్కడ మనం 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. టేప్ ని ఈ విధంగా పెట్టుకొని 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుని ఈ పాయింట్ ని కలుపుతూ మనం కర్వ్ స్కేల్ ని యూజ్ చేసుకుని ఆర్మ్ హోల్ కర్వ్ ని డ్రా చేసుకోవాలి. ఇది మనకి బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్. ఇప్పుడు మనం ఫ్రంట్ ఆర్మ్ హోల్ లో లోతును తీసుకోవాలి కదా, దానికోసం మనం ఇక్కడ నుంచి లోపలికి 0.75 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. టేప్ ని ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ నుంచి 0.75 ఇంచ్ ఎక్కడ వచ్చిందో అక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకుని ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఇక్కడికి కలుపుతూ ఆర్మ్ హోల్ లైన్ ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ కార్నర్ లో 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ ని డ్రా చేసుకోవాలి. ఇది మనకి ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్. ఈ విధంగా మనం ఫ్రంట్ ఆర్మ్ హోల్ కోసం లోపలికి లోత్ అనేది తీసుకోవాలి. ఇది మనకి బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్. ఈ విధంగా మనం ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్, బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ నెక్ విడ్త్ ని మార్క్ చేసుకోవాలి. నెక్ విడ్త్ కోసం ఇక్కడ నేను 2.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఈ విధంగా నెక్ విడ్త్ ని మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం షోల్డర్ స్లోప్ ని డ్రా చేసుకోవాలి. షోల్డర్ స్లోప్ డ్రా చేసుకునేటప్పుడు మనం బ్యాక్ నెక్ అనేది డీప్ నెక్ పెట్టుకోవట్లేదు కాబట్టి షోల్డర్ స్లోప్ అనేది ఆర్మ్ హోల్ సైడ్ వచ్చే విధంగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేను నెక్ లెంత్ ని మార్క్ చేయట్లేదు. నెక్ లెంత్ అనేది మనం ఇప్పుడు క్యాన్వాస్ పేపర్ మీద నెక్ షేప్ ని కట్ చేసుకుంటాం కదా, అక్కడ మార్కింగ్ చేసి చూపిస్తాను. ఈ విధంగా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న లైన్స్ మీద కట్ చేసుకోవాలి. ముందుగా మనం ఈ షోల్డర్ స్లోప్ ని, బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ ని అండ్ కిందన కూడా కర్వ్ షేప్ ని కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ రెండు సెపరేట్ చేసుకుని ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ రెండింటిని కటింగ్ అనేది చేసుకోవాలి. ఏ విధంగా అయితే మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ ని కట్ చేసుకున్నామో సేమ్ ఆ లైనింగ్ ఫ్యాబ్రిక్ ని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్ కూడా చేసుకోవాలి. ఇప్పుడు బాటమ్ పార్ట్ యొక్క కటింగ్ చూద్దాం. మనం బాటమ్ పార్ట్ కోసం 3 మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం కదా, ఆ 3 మీటర్స్ ఫ్యాబ్రిక్ ని మనం ఈ విధంగా 4 ఫోల్డ్స్ అనేది చేసుకుని పెట్టుకోవాలి.
ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ యొక్క లెంత్‌ని మార్క్ చేసుకోవాలి. బాటమ్ పార్ట్ యొక్క లెంత్ 30 ఇంచెస్. దానికి 1/2 ఇంచ్ మార్జిన్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచే ఎందుకు యాడ్ చేసుకోవాలి అంటే, మనకి ఇక్కడ బార్డర్ వచ్చింది కిందన. సో, మనం ఆ బార్డర్‌ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేయవలసిన అవసరం ఉండదనమాట. ఓన్లీ టాప్ పార్ట్‌లోనే మనం జాయింట్ కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్‌ట్రా తీసుకుంటే సరిపోతుంది. అందుకోసం ఇక్కడ నేను 30½ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను బాటమ్ పార్ట్ యొక్క లెంత్ కోసం. సో, మనం 30½ ఇంచ్ ఎక్కడ వచ్చిందో చూసుకొని అక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకొని ఒక లైన్‌ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆ డ్రా చేసుకున్న లైన్ మీద కట్ చేసుకొని తీసుకోవాలి. ఈ విధంగా మనం మెయిన్ ఫ్యాబ్రిక్‌ని కట్ చేసుకొని సైడ్‌లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ కోసం 2 మీటర్స్ క్రేప్ ఫ్యాబ్రిక్‌ని తీసుకున్నాం కదా! ఆ ఫ్యాబ్రిక్‌ని కూడా మనం 4 ఫోల్డ్స్ అనేది చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ యొక్క లెంత్‌ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ లైనింగ్ ఫ్యాబ్రిక్ యొక్క లెంత్ అనేది మనం మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క లెంత్ కన్నా 1½ ఇంచ్ ఆర్ 2 ఇంచెస్ తక్కువగానే తీసుకోవాలి. మనం మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క లెంత్ ఎంత పెట్టుకున్నాం? 30½ ఇంచ్ కదా! దాంట్లోంచి 1½ ఇంచ్ తగ్గించుకొని ఇక్కడ నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ యొక్క లెంత్ కోసం 29 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకొని ఒక లైన్‌ని డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఆ డ్రా చేసుకున్న లైన్ మీద కట్ చేసుకొని తీసుకోవాలి. ఈ విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని కట్ చేసుకున్నాం కదా! ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్‌కి మనం ఈ విధంగానే ఉంచేసుకొని ప్లీట్స్ అయినా పెట్టుకోవచ్చు. కానీ మనం ఆ విధంగా ప్లీట్స్ పెట్టుకుంటే మనకి వేస్ట్ రౌండ్ దగ్గర ఒత్తుగా వస్తుంది. ఆ విధంగా ఒత్తుగా రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అంటే, మనం ఆల్రెడీ బాడీ పార్ట్‌ని కట్ చేసుకున్నాం కదా! ఆ బాడీ పార్ట్‌ని తీసుకొని బాడీ పార్ట్‌ని ఈ విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్‌కి కార్నర్‌లో పెట్టుకోవాలనమాట. పెట్టుకొని బాడీ పార్ట్ యొక్క విడ్త్ ఎంత ఉందో సేమ్ అంతే విడ్త్‌ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం సైడ్‌లో ఒక 1/2 ఇంచ్ ఎక్స్‌ట్రా తీసుకోవాలి. ఎందుకంటే జాయింట్ చేసుకుంటాం కదా! జాయింట్ చేసుకోవడం కోసం ఈ విధంగా 1/2 ఇంచ్ ఎక్స్‌ట్రా మార్క్ చేసుకొని, ఇప్పుడు మనం లెంత్ ఎంత పెట్టుకున్నాం? 29 ఇంచెస్ కదా! ఆ లెంత్‌ని మనం ఇప్పుడు మార్క్ చేసుకున్నాం కదా! ఆ వేస్ట్ రౌండ్ పాయింట్ దగ్గర టేప్‌ని ఈ విధంగా పెట్టుకొని, కిందన లెంత్ అనేది మార్క్ చేసుకుంటూ వెళ్ళాలనమాట. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఆ కార్నర్‌లోనే నేను టేప్‌ని పెట్టుకున్నాను పైన. కిందన మాత్రం టేప్‌ని కొంచెం కొంచెం మూవ్ చేసుకుంటూ 29 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఈ విధంగా 29 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటే మనకి కిందన చిన్న కర్వ్ షేప్‌లో వస్తుందనమాట. ఈ విధంగా ఆ పాయింట్స్‌ని కలుపుకోవాలి. కలుపుకుంటే మనకి కర్వ్ షేప్ వస్తుంది. ఈ విధంగా మనం మార్క్ చేసుకొని, ఆ పాయింట్ నుంచి పైన వేస్ట్ రౌండ్ మార్క్ చేసుకున్న ఆ పాయింట్ వరకు కలుపుతూ లైన్‌ని డ్రా చేసుకొని, ఇప్పుడు మనం డ్రా చేసుకున్న లైన్ మీద కట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా మనం లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని కట్ చేసుకుంటే చూడండి, ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను కదా! మనకి ఈ విధంగా వస్తుంది. 2 పీసెస్ వచ్చాయి కదా! ఫ్రంట్ పార్ట్ కోసం ఒకటి, బ్యాక్ పార్ట్ కోసం ఒకటి. ఇక్కడ చూడండి, మనకి వేస్ట్ రౌండ్ దగ్గర ఫ్యాబ్రిక్ అనేది ఈ విధంగా వస్తుందనమాట. కిందన గేర్ అనేది వస్తుంది ఎక్కువగానే. ఈ విధంగా మనం లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని కట్ చేసుకొని జాయింట్ చేసుకుంటే మనకి వేస్ట్ రౌండ్ దగ్గర ఒత్తుగా రాకుండా ఉంటుంది. ఈ లాంగ్ ఫ్రాక్‌కి నేను పఫ్ స్లీవ్స్‌ని స్టిచ్ చేశాను. ఈ పఫ్ స్లీవ్స్‌ని ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో ఫుల్ వీడియో అనేది నిన్ననే మన ఛానల్‌లో అప్‌లోడ్ చేశాను. అందుకోసం ఇక్కడ నేను మీకు ఈ పఫ్ స్లీవ్స్ యొక్క కటింగ్ అనేది చూపించట్లేదు. ఆ లింక్‌ని మీకు కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేస్తున్నాను. కావాలి అనుకుంటే ఒకసారి చెక్ చేయండి. ఈ లాంగ్ ఫ్రాక్ యొక్క కటింగ్ అనేది కంప్లీట్ అయింది. ఇది మనకి బాడీ పార్ట్. అదే విధంగా ఇది మనకి బాటమ్ పార్ట్ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్. ఇది మనకి బాటమ్ పార్ట్ యొక్క లైనింగ్ ఫ్యాబ్రిక్. ఈ విధంగా మనం కటింగ్ అనేది చేసుకొని తీసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో ఈ లాంగ్ ఫ్రాక్ యొక్క స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.